ట్రోలింగ్ సోషల్ మీడియా ప్రపంచంలో సెలబ్రిటీలకు అతిపెద్ద శాపం ట్రోలింగ్. నచ్చితే ఒకలా, నచ్చకపోతే ఇంకోలా నెట్టింట తిట్టడమే ఎక్కువ మంది పని. సోషల్ మీడియాలో ట్రోలర్స్ బారిన పడని సెలబ్రిటీ అంటూ లేకుండా పోయారు. ఎంత పెద్దవారైనా సరే ట్రోలర్స్కి ఏమాత్రం లెక్కలేదు. ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో బాధితులే. అయితే టాలీవుడ్లో ఓ హీరో తనపై జరుగుతున్న ట్రోలింగ్కి తెగ ఫీల్ అవుతున్నారట. ఎప్పుడూ ట్రోలర్స్ తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని వాపోతున్నారట. అవును, ఆ హీరోనే ట్రోలర్స్ టార్గెట్ చేయటం ఏంటి? ఆ హీరో అంటే అంత అలుసా? టాలీవుడ్ లో ట్రోలర్స్ తో ఇబ్బంది పడని నటీనటులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీనికి ఎవ్వరూ అతీతులు కాదు. అగ్ర కథానాయకుల నుంచి హాస్య నటుల వరకు అంతా ట్రోలింగ్ బాధితులే. నెటిజన్ల తిట్ల దండకంతో చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా అంటేనే భయపడిపోతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మాస్ మహారాజ్ రవితేజ కూడా చేరిపోయారట. ఈ మధ్య సోషల్ మీడియాలో రవితేజను ఎక్కువగా టార్గెట్ చేసుకున్న ట్రోలర్స్ వెంటాడి వేధిస్తున్నారంటున్నారు. మాస్ మహారాజ్ రవితేజ సినిమా రిలీజ్ అనగానే సోషల్ మీడియాలో ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా రవితేజతో జతకట్టే హీరోయిన్ల విషయంలో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోందట. ప్రస్తుతం రవితేజ వయస్సు 56 ఏళ్లు. కానీ ఆయనతో జతకట్టే హీరోయిన్ల వయస్సు 20 నుంచి 25 ఏళ్ల లోపే ఉంటోంది. దీంతో రవితేజను టార్గెట్ చేస్తున్నారు ట్రోలర్స్. తన వయసులో సగం కూడా లేని హీరోయిన్లతో డాన్స్లు, రొమాన్స్లేంటంటూ ఒక రేంజ్ లో రెచ్చిపోతున్నారు నెటిజన్స్. దీనిపైన మీడియాలో కూడా అడపాదడపా న్యూస్ వస్తూ ఉండడంతో రవితేజ హట్ అవుతున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోలు శ్రీదేవితో డ్యూయెట్స్ పాడేవారని, ఇప్పుడు రవితేజ కుర్ర హీరోయిన్లతో డ్యూయెట్ పాడితే తప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన సన్నిహితులు. రవితేజ సినిమాలపై కొంతమంది హీరోలు కావాలనే ట్రోల్ చేయిస్తున్నారంటున్నారు. ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఉండడంతో కావాలనే రవితేజ అంటే గిట్టని వాళ్లు ట్రోలింగ్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద హీరోలు కూడా చాలా వరకు కుర్ర హీరోయిన్లతో డ్యూయెట్లు పాడుతున్నారని, కానీ వాళ్లను మాత్రం ట్రోల్స్ చెయ్యరని వాపోతున్నారు.